కొందరు తమ కోసమే జీవిస్తారు, మరికొందరు తమ కుటుంబం కోసం జీవిస్తారు. కానీ కొందరు మహానుభావులు సమాజం కోసం జీవిస్తారు. అలాంటి వారే ఈనాటి మన మంచి సమరుడైన గురుశ్రీ బోరెడ్డి మర్రెడ్డి గారు. వీరు కర్నూలు మేత్రాసన గురువులు. తాను 40 సంవత్సరాలుగా గురుసేవలు అందిస్తున్నారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచుతూ, శ్రమకు ఊపిరిగా, కార్యసాధనే జీవనముగా, పట్టుదలే ప్రాణముగా, అవరోధాలే ప్రోత్సాహాలుగా, విజయమే లక్ష్యంగా, ప్రార్థననే జీవితంగా భావించి మునుముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి ఫాదర్ మర్రెడ్డి గారు. నంద్యాల గురు మండల పరిధిలో నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ డెఫ్, సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం, జేఎంజే స్పెషల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ నిర్వహిస్తూ వికలాంగులకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న మన మంచి సమరుడైన ఫాదర్ మర్రెడ్డి గారి అపురూప సేవలను ఇప్పుడు తిలకించుదాం. నమస్కారం ఫాదర్ గారు. నమస్కారం అమ్మా. ఫాదర్ మర్రెడ్డి గారు, మీరు మీ బాల్యాన్ని, మీ విద్యాభ్యాసాన్ని మా దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోగలరా? అమ్మ, నాది కర్నూలు జిల్లా నంద్యాల పట్టణము దగ్గర పెద్ద కొట్టాలనే గ్రామము. సనాతన క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. అమ్మ హిందూ అయినప్పటికీ మా నాన్న క్యాథలిక్. పెద్ద కొట్టాల గ్రామము సుమారుగా 300 సంవత్సరాల నుంచి అక్కడ క్రైస్తవ విశ్వాసము వెల్లివిరుస్తూ ఉంది. కాబట్టి అలాంటి సనాతన క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. బహుశా మా కుటుంబంలో 8 మందిలో నేను 5వ వాడిని. 5 మంది అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 300 సంవత్సరాలలో మా గ్రామము నుంచి ప్రతి మగపిల్లవాడు సెమినరీకి పోయే అలవాటు. అయితే ఎవరు కూడా గురుత్వాన్ని పొందిన అవకాశము లేదు. మరి ఎందుకో ఏ కారణము చేతనో ఆ దైవ పిలుపును పొందలేకపోయాము 300 సంవత్సరాల వరకు. నేను చదువుకునేటప్పుడే బహుశా నేను నా పాఠశాల విద్యా జీవితంలో ఒక మంచి పిల్లవాడినేం కాదట అమ్మగారు చెబుతారు. నేను ఎక్కడెక్కడో పొలాలన్నీ తిరిగి ఉండేవాడిని. బహుశా జూదాస్ అనేవాళ్ళట నన్ను పిల్లప్పుడు. అయినప్పటికీ ఉరుటూరు అమ్మగారు, ఎత్తర్లేడు అమ్మగారు అనే ఒక అమ్మగారు నన్ను ప్రోత్సహించి, ఇదిగో నీవు మంచి గురువు అవుతావు, నీవు గురుత్వమును స్వీకరించాలి, చదివిన తర్వాత నీ గురువు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆమె నన్ను ఎంత హింసించిందో అంత ప్రేమతో నన్ను నా వొకేషన్ను ఫాస్టర్ చేసింది. సరే, 8వ తరగతి వరకు నేను అక్కడే చదివాను, పెద్ద కొట్టాల గ్రామంలోనే. అటు తర్వాత 8వ తరగతి అయిన తర్వాత సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ నెల్లూరుకు నన్ను పంపడం జరిగింది. కాబట్టి 8 నుంచి 12వ తరగతి వరకు అక్కడ హెచ్ఎస్సి బోర్డు ఎగ్జామినేషన్స్ 12వ తరగతి పాస్ అయిన తర్వాత ఇక సెమినరీకి పోవాలని ఆలోచన ఉంది. అయితే మా అన్న మాత్రము మన కుటుంబంలో ఎవరు గురువు కాలేదురా, నువ్వు కూడా గురువు వద్దు, ఇదిగో కాలేజీ పొమ్మని సీటు తీసుకొచ్చాడు. అయితే మా వదినమ్మ ఎంతో ప్రేమతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, నేను తప్పకుండా గురువు కావాలి అని. మా అమ్మ నా దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇదిగో బాబు నేను నీకు ఏమైనా చేస్తాను, నువ్వు మాత్రం తప్పకుండా గురువు కావాలి అని ఒక ప్రోత్సాహం, ఒక ప్రోద్బలం నన్ను చేసింది. సరేనమ్మా, నీ మాట ప్రకారం నేను సెమినర్లో చేరతానని అప్పుడు కడపకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మిరకల్ జరిగింది. నేను జెస్విట్ ఫాదర్గా పోవడానికి ఫాదర్ ఐడెన్ మా విచారణ గురువు నన్ను దిండిగలుగా ఎక్కడో పంపిస్తున్నాడు. నన్ను ట్రైన్ ఎక్కించి కడప నుంచి దిండిగలు పొమ్మని చెబితే మార్గ మధ్యంలో దిగి కడప మైనర్ సెమినరీకి వెళ్ళాను.
అక్కడ ఫాదర్ నుసి జోసఫ్ స్వామి, అయ్యయ్యో నువ్వు ఇట్లా వచ్చినావా, నువ్వు తప్పకుండా బిషప్ దగ్గరికి పోవాలని ఒక లెటర్ వ్రాసి బిషప్ దగ్గరికి పంపిస్తే జోసఫ్ రాజప్ప ఏలిన వారు చాలా సంతోషము మరెడ్డి, ఇదిగో మీరు వెంటనే ఆ సెమినరీకి వెళ్ళాలి అని ఒక లెటర్ వ్రాసిచ్చి నన్ను మైనర్ సెమినరీకి పంపడం జరిగింది. మైనర్ సెమినరీలో 3 సంవత్సరాలు లాటిన్ అంతా నేర్చుకొని అటు తర్వాత నేను ఆ మేజర్ సెమినరీకి వెళ్ళటం జరిగింది. కాబట్టి నా దైవ పిలుపు ప్రేరకం మొట్టమొదట ఈ ఎత్తర్లేడా అనే అమ్మగారు. నన్ను ఆ ఫ్యానుకు కట్టి కింద మండలతో కొట్టిన ఆవిడ నాకు ఒక ప్రేరణగా నిలిచింది. ఎందుకంటే నా ఒకేషన్కు ఆమె మూలము. తర్వాత రెండవది మా వదినమ్మ నన్ను ఎంతో ప్రేమతో పెంచి నా ఇంటిలో నుంచి వారింటికి తీసుకుని వెళ్ళి ఇన్ని సంవత్సరాలు పెంచి నాకు ఇదిగో గురువైన 30 సంవత్సరాల వరకు నాకు ఏమి కావాలన్నా మా అన్న మా వదిన వాళ్ళే సహాయం చేశారు. కాబట్టి నా గురుత్వములో ఎన్ని ఒడిదుడుకులున్నా మా తల్లి చెప్పిన ఒకే ఒక మాట నేను ఎప్పుడు మర్చిపోను, యు ఆర్ ఎ ప్రీస్ట్ ఫర్ ఎవర్. నీవు గురువువు, ఈ గురుత్వము నీది. కాబట్టి మేము ఎప్పుడూ ఏమి వచ్చినా మీ ప్రక్కన నిలుస్తామని చెప్పిన మాట మీద నేను నిలబడి ఇదిగో దైవ సేవలో ముందుకు పోతున్నానమ్మా. ఫాదర్ గారు, మీరు గురు జీవితంలో ప్రవేశించడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి కొన్ని సంఘటనలను మాతో పంచుకోగలరా? నేను చెప్పినట్లుగా ఇప్పుడు మొట్టమొదట నేను గురుత్వంలో మా ఊరిలో చదివేటప్పుడే రెవరెండ్ ఫాదర్ హైడిన్ మిల్హిల్ ఫాదర్ ఒక ఆయన నన్ను ప్రోత్సహించి, ఫాదర్ మీరు గురువు పోతానంటే గన నేను ఇదిగో జెస్విట్ ఫాదర్లకు పంపిస్తానని ఒక మాట ఇవ్వడం జరిగింది. రెండవది నా ప్రేరణ ఈ ఎత్తర్లేడు అమ్మగారు, సెంట్ యాన్స్ మాధవరం సిస్టర్లో ఎత్తర్లేడు అమ్మగారు అని ఉరుటూరు అమ్మగారు అంటాం మేము. ఆ అమ్మగారి యొక్క ప్రేరణ. మూడవది మా వదినమ్మ ప్రేరణ. ఈ ముగ్గురి యొక్క ప్రేరణ వలన నేను సుమారుగా 300 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గురువు ఆ పెద్ద కొట్టాల గ్రామం నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడమ్మా. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంతటి భాగ్యమైన వరాన్ని ఈ ముగ్గురి ప్రేరణ వలన, దైవ కృప వలన నేను మొట్టమొదట ఆ గురువుగా అభిషేకము పొందటము పెద్ద కొట్టాల గ్రామం నుంచి నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఫాదర్ మరెడ్డి గారు, మీరు నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ డెఫ్, సెంట్ యాన్స్ మనోవికాస కేంద్రం మరియు జేఎంజే స్పెషల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ని ఒక గురువుగా ఉంటూ మీరు ఎందుకు స్థాపించాలనుకున్నారు? అమ్మ, నా గురు పరిచర్యలో నేను ఎన్నో గ్రామాలు తిరగాల్సి వచ్చింది. అనేక గ్రామాలు, సుమారుగా 100 గ్రామాలు పైననే. నేనున్న పోలూరు మొట్టమొదట నన్ను ఒక అసిస్టెంటుగా ఫాదర్ భూనుస్వామి కింద పోలూరులో పెట్టారు. అప్పుడు పోలూరు విచారణ 36 గ్రామాలతో అలరారుతూ ఉంది. 36 గ్రామాల అవుట్ స్టేషన్లుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ పశు సంపద, పొలము, ఇంకా 2 చీనీ గార్డెన్లు, ఒక చోట 15 ఎకరాలు, ఒక చోట 10 ఎకరాలు, ఆ విధముగా 35 మంది ఉపదేశులతో నా సువార్త పరిచర్య ప్రారంభమైంది. ఈ సువార్త పరిచర్యలో భాగంగా నేను ఊరూరు పోతూ ఉన్నాను. ఒక యవ్వన గురువుగా ఆ పట్టుదలతో నేను గ్రామములు తిరిగేటప్పుడు ఇదిగో అక్కడనే నేను ఈ వికలాంగుల పిల్లలను గ్రామాలలో చూడటం జరిగింది. ఆ పిల్లలు ఆలనా పాలన లేక, తల్లిదండ్రులు పొలానికి పనికి పోతే ఇక్కడ ఇంటి దగ్గర తినడానికి అన్నము లేక ఆ బురదలో ఆ పనులు చేసుకుంటూ వారు అక్కడ ఉండటము వెంటనే నన్ను కలిచివేసింది. సో నేను నా జీవితంలో అనుకున్నాను, నేను ఏదైనా చెయ్యాలని అనుకుంటే గన మొట్టమొదట ఈ వికలాంగుల పిల్లలకు నేను ఏదో చెయ్యాలి అనే ఒక తాపత్రయం నా హృదయంలో పడింది. కాబట్టి నాకు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన ఒక వరం, నాకు ఒక స్పాన్సర్ పేరెంట్ జర్మనీ నుంచి నా జ్ఞాన తల్లి నన్ను సాగుతూ వచ్చింది. అయితే గురువైన 10 సంవత్సరాలకు వారి యొక్క ఆ అడ్రస్ నాకు ఒక మెరకలుగా, ఒక అద్భుతంగా నాకు దొరికింది. ఎందుకంటే నేను ఎక్కడో జర్మనీలో ఏదో ఒక పట్టణంలో బార్బరా లెటర్ ఆలెన్ జర్మనీ అనే ఒక లెటర్ వ్రాస్తే అది వారికి చేరింది. అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ వెళ్ళి వెతికి నా గ్రాండ్ మాను కనుక్కొని ఈ లెటర్ వారికి అందిస్తే వారు వెంటనే నాకు రిప్లై ఇచ్చి, కుమారా నువ్వు ఎక్కడికి పోవద్దు, నా దగ్గరికి రా అని చెప్పడము, తద్వారా నేను వారి దగ్గరికి వెళ్ళటము, వారి యొక్క ప్రోత్సాహముతో ఇదిగో ఈ వికలాంగుల పిల్లలకు కావలసిన ఈ సేవాభావాన్ని నిర్వర్తించడానికి నాకు ఒక బలము దొరికింది.
అటు తర్వాత మా మిత్రాలతో సంప్రదించి ఇదిగో ఈ వికలాంగుల అభివృద్ధి కొరకు నేను పాటుపడటం జరుగుతుందమ్మా. ఫాదర్ గారు, నవజీవన్ మరియు వృద్ధుల ఆశ్రమాన్ని ప్రారంభించిన తర్వాత మీరు రాజకీయ పరంగా కానీ లేక సామాజిక మతపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏవైనా సమస్యలను ఎదుర్కొన్నారా? అమ్మా, ఎక్కడ ఏ సమస్యలు లేవమ్మా. అయితే నాది ఒక మనవి, ఏదైనా ఒక మంచి కార్యము చేపట్టినప్పుడు తప్పకుండా దాని వెంట చెడుగు వస్తూనే ఉంటుంది. అయితే రాజకీయంగా మరి ఇతర సోషల్గా నాకు ఏమీ ఆటంకంలు లేవు. కానీ అయితే మా పెద్దలే నన్ను కొన్నిసార్లు ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవలసి వచ్చింది. అయితే నేను మంచి కార్యము చేస్తున్నాను కాబట్టి ఆ మంచి కార్యము సఫలీకృతము కావడానికి నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిని. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఎప్పుడు కాదనలా. పెద్దలు ఏ విధంగానైనా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పటికీ అది దైవ తలంపు కాదు, అది దేవుని యొక్క పరిచర్య. వికలాంగుల పిల్లలకు సేవ చేయటం అనేది ఒక దేవుని యొక్క పరిచర్యగా నేను తీసుకొని మొట్టమొదట పెద్ద కొట్టాల గ్రామంలో ఇదిగో ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సెంటర్, ఆ కాలంలో పోలియో అఫెక్టెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. కాళ్ళు లేక చేతులు లేక పాపం ఎన్నో విధములుగా బాధపడే ఆ పిల్లలకు ఒక పెద్ద సంస్థను కట్టడం జరిగింది. మొట్టమొదట మా బిషప్ గారి యొక్క ప్రోత్సాహంతో కొన్ని ప్రాజెక్టులు వ్రాసి తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సరి చేసుకున్నాను. తర్వాత మా స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో మరికొంత అంతా పూర్తి చేసుకొని అక్కడ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అయితే దానిని మొదలు పెట్టడానికి నేను ఒక్కరిని చేయలేను కాబట్టి జేఎంజే సిస్టర్ల దగ్గరికి వెళ్ళి వారిని బిషప్ గారి ద్వారా ఆహ్వానించి వారి యొక్క పరిచర్య ద్వారా సుమారుగా ఇప్పుడు 28 సంవత్సరాల నుంచి ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలను తీసుకొని వారికి అన్ని సదుపాయములు సమకూర్చి వాళ్ళు ఎంతవరకు చదవాలన్నా ఆ విధముగా వారి చదువు కూడా సహాయం చేసి వారిని ఒక అంతస్తులో నిలబెట్టడం జరిగింది. అటు తర్వాత మీరు చెప్పినట్లుగా ఈ మానసిక వికలాంగుల కేంద్రం గోపవరం అని ఇక్కడనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే దేవుడు, నేను అనుకుంటున్నాను, నేను చేసే ప్రతి చర్య, ప్రతి ఈవెంట్ దేవుడు ఇదిగో నన్ను నా జీవితంలో ఆయన యొక్క హస్తము నా దగ్గర ఉన్నదని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. నేను ఒకరోజు మా మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ శ్రీ ఎస్పి వైరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఒరే, నువ్వు దండిగా పనులు చేస్తున్నావట, కాబట్టి నేను 10 ఎకరాల స్థలం ఇస్తాను గోపవరంలో, నువ్వు ఏదైనా చేయగలవా అని నన్ను అడిగితే తప్పకుండా సార్ అని చెప్పి వెంటనే సెంట్ ఆన్స్ పెరింగపురం మదర్ జనరల్ను ఇగ్నాసియా మదర్ని అడిగి ఆమెను అక్కడికి పిలిపించి అక్కడ ఇదిగో ఆ 10 ఎకరాల స్థలములో నేనే ఆ మంచి స్థలాన్ని ఆక్రమించి రోడ్డుకు ప్రక్కన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఈ మదర్ని పిలిపించి వారికి ఇవ్వటం జరిగింది.
ఆ మొదటి రోజు ఆ బిల్డింగ్ ఓపెన్ చేసే రోజే శ్రీ ఎస్పీవి రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి ఇద్దరు రావటము, వెంటనే ఇంకా 15 ఎకరాల స్థలం, అంటే మొత్తం 25 ఎకరాల స్థలము నాకు గోపవరంలో ఆ మహానుభావుడు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ప్రోత్సాహముతో అక్కడ మానసిక వికలాంగులకు ఒక కేంద్రము కట్టి ఆ విధముగా వారికి పరిచర్య చేయటం జరిగింది. ఆ మానసిక వికలాంగుల పిల్లలు సుమారుగా 150 మంది ఉన్నారు. వారికి తోడు ఇదిగో ఆ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అది చేయటము, మరి ఆ మానసిక వికలాంగులకు బోధించడానికి ఒక డిప్లొమా కోర్సు, అక్కడ కూడా 60 మంది పిల్లలు అక్కడ ట్రైనింగ్ స్థాపించి ఆ విధముగా ముందుకు పోవటం జరిగింది. కాబట్టి ఈ విధముగా ఆ మానసిక వికలాంగుల పిల్లలకు సేవ చేయటము, మరి వారికి ఒక ఆలంబనగా మనము నిలబడటము నాకెంతో సంతోషము, ఎంతో ఆనందం. అటు తర్వాత అనేక మంది ప్రజలు నా దగ్గర వచ్చి, ఫాదర్ మీరు మెంటల్ పిల్లలకు ఒక ఇన్స్టిట్యూషన్ కట్టినారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఒక సెంటర్ కట్టినారు, మూగా చెవిటి పిల్లలు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారని నన్ను ప్రాధేయపడితే, వెంటనే ఇదిగో ఇక్కడ ఈ నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ నంద్యాలకు దగ్గరలోనే ఈ 2 ఎకరాలు నన్ను కొనడం జరిగింది. అది మా కుటుంబము ద్వారా ఆ స్థలము నేను ఆక్రమించి ఇక్కడ ఈ మూగ చెవిటి పిల్లలకు, ఆ మాట అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలని చెప్పాలి, మరి ఈ పిల్లలకు ఇక్కడ ఒక పెద్ద సంస్థను కట్టి ఈ సంస్థ ద్వారా వారికి పరిచర్య చేయటము, ఆ విధముగా సుమారుగా 28 సంవత్సరాల నుంచి ఎంతోమంది 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటరు పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని ముందుకు సాగుతున్నారంటే అంతకన్నా సంతోషం నాకేం కావాలమ్మా.
కాకుండా నా జీవితంలో గురు పరిచర్యలో నేను ఎన్నో విషయాలు చూశాను. ఒక దేవుని యొక్క వాక్యమే కాదు, ఈ ప్రజలకు నా ద్వారా నేను చేయవలసిన ప్రతి సహాయం, అనగా వికలాంగుల పిల్లలకే కాకుండా మామూలుగా సకలాంగులకు కూడా, మంచి పిల్లలకు కూడా వారి విద్యలో ఎన్నో విధములుగా తోడ్పడము, కాలేజ్ స్టూడెంట్స్కు, 10th క్లాస్ పిల్లలకు, ఇంకా హాస్టల్లో చదివే పిల్లలకు అనేక విధములుగా వారి సహాయం చేయటం జరిగింది. ఇక ఈ నంద్యాల ప్రాంతంలోనే 3 ఈ వికలాంగుల పిల్లలకు సంక్షేమంలో నేను ముందుకు పోతూ ఉన్నాను. ఒక బ్లైండ్ స్కూల్ కూడా ఆ బ్లైండ్ స్కూల్లో కట్టాలని ఒక తాపత్రయం ఉన్నది. అయితే ఇంత లోపల మా జర్మనీ స్నేహితుడు మిస్టర్ హెగలే ఆయన ముందుకు వచ్చి దానిని స్థాపించడానికి కొద్దిగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అయితే అది వేరే వారి యొక్క సహాయం వలన ఆ మంచి పని కూడా చేయాలని నేను తాపత్రయపడుతున్నా. ఇవే కాదు, నా 40 సంవత్సరముల గురుత్వ జీవితంలో నేను చేయని పని అంటూ లేదు. అంటే ప్రతిదీ ఎక్కడైతే నా సహాయం అవసరమో అక్కడ నా సహాయము చేయడానికి నేను ముందుకు వస్తూ ఉన్నా. ఇల్లు కట్టడంలో అయితేనేమి, లేకపోతే వికలాంగుల పిల్లలకు, మామూలు పిల్లలకు విద్యయందు సహాయం చేయటంలో అయితేనేమి, మంచినీళ్ళు అందించడంలో అయితేనేమి, వారికి ఆర్ఓ సిస్టమ్స్, మంచి ప్యూరిఫైడ్ వాటరు అవన్నీ ఇవ్వడంలోనైతేనేమి, ఇంకా పోలూరులో ఒక పారామెడికల్ హెల్త్ వర్కర్స్, అక్కడ 100 మంది పిల్లలు ఈ నర్సింగ్ కోర్సు చేస్తూ ఉన్నారు. అమ్మ, ఇది ఒక మంచి కార్యము, నేను చేపట్టిన కార్యంలో ఇది కూడా ఒక మంచి కార్యముగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ చుట్టుపక్కల 200-300 గ్రామాల నుంచి మన పిల్లలు 10th క్లాస్ చదివిన తర్వాత వారు పైకి పోవడానికి అవకాశం లేని సందర్భంలో ఇదిగో ఈ ANM ఆక్సిలరీ నర్సింగ్ కోర్స్ చదివితే హైదరాబాద్లో ఫెర్నాండెస్ హాస్పిటల్ వారు వారికి జాబ్ ఇచ్చి అక్కడ వారిని చూసుకోవడం జరుగుతుంది. వారు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి నాకు ఎంతో సంతోషం. 10వ తరగతి పాస్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఒక మంచి ఫుటింగ్లో వారు అక్కడ నర్సుగా పనిచేస్తూ వారి జీవితం వారు జీవింపచేయటం అనేది నాకు చాలా సంతోషం. ఇంత లోపల అదే నర్సింగ్ స్కూలును ఒక ఇంటర్మీడియట్ కాలేజీ గిద్దలూరులో పక్కనే ఒక సిక్ కాలేజ్ ఉంటే దానిని 5 లక్షలు పెట్టి కొనుక్కొని ఇంకా 5 లక్షలు పెట్టి అక్కడ ఇంటర్మీడియట్ కూడా పాస్ కావడానికి, అంటే 2 సంవత్సరాల ఈ నర్సింగ్ కోర్సులో ఒక ప్రక్క ఇంటర్మీడియట్ కోర్సు, ఒక ప్రక్క ఈ 2 సంవత్సరాల నర్సింగ్ కోర్సు అవుతున్నారు. కాబట్టి ఈ పరిచర్య నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా దేవుడు నా ద్వారా ఏదైనా పరిచర్య చేయాలనుకున్నట్లయితే, నా ద్వారా దేవుడు నన్ను వినియోగించుకున్నట్లయితే నేను ఎల్లప్పుడూ సిద్ధమే. ఏ కార్యం చేయడానికైనా నేను సిద్ధంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా. అది దైవ కృప.
కొందరు తమ కోసమే జీవిస్తారు, మరికొందరు తమ కుటుంబం కోసం జీవిస్తారు. కానీ కొందరు మహానుభావులు సమాజం కోసం జీవిస్తారు. అలాంటి వారే ఈనాటి మన మంచి సమరుడైన గురుశ్రీ బోరెడ్డి మర్రెడ్డి గారు. వీరు కర్నూలు మేత్రాసన గురువులు. తాను 40 సంవత్సరాలుగా గురుసేవలు అందిస్తున్నారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచుతూ, శ్రమకు ఊపిరిగా, కార్యసాధనే జీవనముగా, పట్టుదలే ప్రాణముగా, అవరోధాలే ప్రోత్సాహాలుగా, విజయమే లక్ష్యంగా, ప్రార్థననే జీవితంగా భావించి మునుముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి ఫాదర్ మర్రెడ్డి గారు. నంద్యాల గురుమండల పరిధిలో నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ డెఫ్, సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం, జేఎంజే స్పెషల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ నిర్వహిస్తూ వికలాంగులకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న మన మంచి సమరుడైన ఫాదర్ మర్రెడ్డి గారి అపురూప సేవలను ఇప్పుడు తిలకించుదాం. నమస్కారం ఫాదర్ గారు. నమస్కారం అమ్మా. ఫాదర్ మర్రెడ్డి గారు, మీరు వికలాంగులకు సేవలు అందిస్తున్నప్పుడు మీరు పొందిన ఆ యొక్క అనుభూతిని, సంతోషకరమైన సంఘటనలను మాతో పంచుకోగలరా? అమ్మా, ఈ సంతోషకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఒక పిల్లవాడు, చిన్న పిల్లగా 5 సంవత్సరాల పిల్లవాడు కానీ మా నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్కు వచ్చి చేరినప్పుడు ఆ పిల్లవాడు దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రతిరూపమే. ఏమీ చేత కాదు, వినడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఆ పిల్లవాడిని చంకలో ఎత్తుకొని నేను ఎంత అనుభూతిని పొందానో, అదే పిల్లవాడు, అదే అమ్మాయి 10 సంవత్సరాల తర్వాత పెద్దగా 10th క్లాస్ చదివి ఈ నుంచి బయటికి పోతూ ఉంటే నేను పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి, ఆ అబ్బాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వారు తమ సంజ్ఞల ద్వారా, ఆ సూచనల ద్వారా, ఆ సైన్ లాంగ్వేజ్ ఇతరులతో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు పొందే అనుభూతి అంతకన్నా నాకేం కావాలమ్మా. అంతేకాదు వారు బయటికి వెళ్ళి వాళ్ళు సంపాదించుకొని వారి యొక్క జీవితాలను పండించుకోవడానికి వారు ముందుకు పోతూ ఉంటే నాకు చాలా సంతోషం. సరే, ఆ మానసిక వికలాంగుల పిల్లల దగ్గరికి పోయినప్పుడు నేను నిజంగానే ఎంతో అనుభూతిని పొందుతాను. దేవుడు మరి ఏ కారణం చేతిని వారు సృష్టించాడు, అయినా నేను వారిని ఎప్పుడు విస్మరించను. నేను చెబుతాను, ఒకవేళ రిటైర్డ్ అయిన తర్వాత నేను మానసిక వికలాంగుల పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి వ్యక్తిగతంగా నేను అక్కడే సేవ చేస్తానని అమ్మగారికి చెబుతూ ఉన్నాను. మరి దేవుడు ఏ విధంగా అనుకూలిస్తాడో తెలియదు. మరి వారికి నిజంగా వారు తినలేరు, కూర్చోలేరు, ఎన్నో విధములుగా వారు నష్టపోతూ ఉన్నారు. హైపర్ టెన్షన్ పీపుల్, ఆ మానసిక వికలాంగుల పిల్లలు నిజముగా వారి దగ్గరికి పోవాలంటే నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇదిగో మీరు సంపాదనలో ఒక 8,000 రూపాయలు ఇస్తే ఒక మంచి అన్నం ఒకరోజు వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కాబట్టి రండి, మీరు నా దగ్గరికి రండి, మనందరం కలిసి అక్కడికి వెళ్ళి వారికి భోజనం వడ్డించి మనమే తినిపిస్తాం. ఎంత సంతోషం పొందుతారంటే అంత సంతోషము జీవితంలో ఎక్కడా దొరకదు. కాబట్టి ఇలాంటి అనుభూతులు ఎన్నెన్నో నా జీవితంలో. ఇక్కడ ఎంతోమంది మానసిక వికలాంగులు సేవ పొందుతున్నారంటే దానికి మూల కారణం రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి గారు. మరి 1995 నుండి ఇప్పటి వరకు ప్రతినిత్యము ఆయన ఇక్కడ ఉన్నటువంటి మా గురించి, విద్యార్థుల గురించి తలస్తూ ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సన్నిద్ధంగా ఉంటూ ఉన్నారు. నేను సిస్టర్ అల్ఫోన్సా, జేఎంజే. మేము జేఎంజే సంస్థకి ఫాదర్ మర్రెడ్డి గారు 2010లో మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఫాదర్ గారు జేఎంజేకి చిరపరిచయస్తులు. ఫస్ట్గా ఫాదరు తన యొక్క సేవా కార్యక్రమాలని పెద్ద కొట్టాలలో వికలాంగుల కొరకు
ఆశ్రమాన్ని నిర్మించి మాకు అప్పచెప్పి వాళ్ళని చూసుకునేదానికి మాకు అవకాశం ఇచ్చారు. ఫాదర్ గారు కేవలం మంచి గురువే కాకుండా ఇట్లా సేవా కార్యక్రమాలకు చాలా సెల్ఫ్లెస్గా చేస్తూ మరి మాకు ఇంత సంస్థను హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటికి కూడా మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్ చేస్తూ మేము ఈ పాఠశాలని సమర్థవంతంగా రన్ చేయడానికి మాకు సహాయపడుతున్నారు. ఫాదర్ గారు, నంద్యాల వికలాంగుల పితామహుడు అనే బిరుదును మీకు అనేకులు ఇస్తామన్నప్పుడు మీరెందుకు దానికి నిరాకరించారు? 28 సంవత్సరాల నుంచి నేను ఈ సేవాభావాన్ని నిర్వర్తిస్తున్నానమ్మా. ఈ కార్యంలో అనేక మంది వికలాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, కలెక్టర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో చాలామంది, ఎందుకంటే నేను స్థాపించినప్పుడు ఈ ప్రాంతంలో ఈ వికలాంగుల పిల్లల సేవాభావాన్ని నిర్వర్తించే ఆ సంస్థలు ఏమీ లేనప్పుడు నేను ఒక 28 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు పిల్లలు ఎంతో ఆశతో, మేము మొట్టమొదటి తెలియదు కానీ అటు తర్వాత వాళ్ళే తల్లిదండ్రులే పిలుచుకొని వచ్చి ఇక్కడ వారిని చేర్పించడం జరిగింది. మరి అలాంటప్పుడు మానసిక వికలాంగులు కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, లేకపోతే మూగ చెవిటి పిల్లలు కానివ్వండి, లేదా గుడ్డి పిల్లలు కానివ్వండి, వీళ్ళకు సేవ చేయటంలో ఉన్న ఆ తృప్తి ఇవన్నీ కూడా అందరూ గమనించారు. నేను చూడవలసిన అవసరం లేదు, నేను చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో నాకు పెద్దలు అందరూ కలిసి, ఫాదర్ మీరు అప్లై చేయండి, ఢిల్లీ నుంచి మీకు ఆ వికలాంగుల పితామహుడైన ఒక బిరుదుని ఇవ్వడానికంటే, నేను బిరుదుల కొరకు దాని కొరకు నేను సేవ చేయడం లేదు నాయన, నేను చేసేది వారిలో ఉన్న క్రీస్తును నేను గమనించి వారి సేవ చేయటం జరుగుతుంది. ఒక గురువుగా, ఒక అభిషక్తుడుగా వారికి సేవ చేయటమే గొప్ప సంగతి. కాబట్టి నేను టైటిల్స్ కానీ ఏమీ కానీ నేను కోరుకోలేదని వారికి చెప్పడం జరిగింది. ఆ విధముగా వికలాంగుల బంధు కానీ లేకపోతే ఏదైనా ఇవి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ దానిని స్వీకరించలేదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడికి రావటం జరిగింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఆ ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సేవను చూసి వాళ్ళు నిజముగా వారి హృదయాలలో ఎంతో తృప్తిని పొంది ఉన్నారు. ఎందుకంటే మనము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఈ పిల్లలకు కావలసిన సకల సదుపాయాలు అమర్చి, వారికి ఒట్టి అన్నమే కాదండి, వారి గుడ్డలు, వారి పుస్తకాలు, వారికి కావలసిన ప్రతిదీ మనం అందజేసి వారిని మన పిల్లలుగా సాకి ఆ విధముగా వారిని బయటికి పంపడం అనేది నిజంగా నాకు ఒక సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే భాగ్యం. ఒక మానసిక వికలాంగుల పిల్లవాడు ఉన్నట్లయితే ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను నిన్ననే ఒక వాట్సాప్లో చూశాను. ఒక క్యాప్సూల్, తల్లిదండ్రి ఆ మెంటలీ రిటార్టెడ్ చిల్డ్రన్ అమ్మాయిని చంపాలనుకున్నారు. అయితే ఆ అమ్మాయి దగ్గర పోయినప్పుడు తల్లి అమ్మ అని పిలుస్తుందట. వెంటనే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని అక్కును చేర్చుకుంది. మరి తల్లి యొక్క ప్రేమ అలాంటిది. కాబట్టి తన బిడ్డను ఎప్పుడూ తృణీకరించదు. కాబట్టి మనము కూడా ఈ వికలాంగుల పిల్లలకు సేవ చేసినప్పుడు అంతే తృప్తిని మనం పొందుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ తృప్తి మనము ఒక వికలాంగుల పిల్లవాడుగా కాదు, జీసస్ను మన చేతుల్లో పెట్టుకున్నట్లు, వారిలో మనం ఆ క్రీస్తును మనము చూస్తున్నట్లు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు వారిలో ఉన్నప్పుడు మనం ఏమీ నిరాకరించడానికి అవకాశం లేదు. బికాజ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన రూపములో ఆయన వలె ఆ బిడ్డను కూడా కలగజేశాడు. ఆ బిడ్డను చూడవలసిన బాధ్యత మనది, మన సమాజానిది, మన ప్రతి ఒక్కొక్కరిది కూడా. ఫాదర్ గురువైనప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చాలా ఊర్లలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అని మంచి దృక్పథంతో ఫాదర్ గారు ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందించారు. దీంట్లో భాగంగానే 4 రకాల వికలాంగుల కోసము, అంటే అంగవికలాంగులకు కర్రలాగా ఫాదర్ మర్రెడ్డి గారు నిలుచుకొని పెద్ద కొట్టాలలో అంగవికలాంగుల కోసము ఒక పాఠశాలను స్థాపించి అక్కడ ఎంతోమంది అంగవికలాంగులకు ఫిజియోథెరపీను, అన్ని హాస్పిటాలిటీని కల్పించారు. అదేవిధంగా గోపవరంలో మానసిక వికలాంగులకు, బుద్ధి మాంద్యులకు వారికి
మంచి జ్ఞానాన్ని అందించేటువంటి జ్యోతిలాగా ఫాదర్ మర్రెడ్డి గారు వారికి వారి జీవితంలో మంచి వెలుగు నింపాలని గోపురంలో మానసిక వికలాంగుల కోసము ఒక పాఠశాలను స్థాపించారు. అదేవిధంగా నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాలను 1998లో వీరికి మూగా చెవిటి విద్యార్థులకు శంకులాగా, అంటే శంఖము ఏ విధంగా అయితే పూరిస్తుందో అదేవిధంగా ఫాదర్ మర్రెడ్డి గారు ఒక శంఖంలాగా వీరికి మంచి మాటలు నేర్పించాలి, వినికిడి లోపం అనేది అధిగమించాలనే ఉద్దేశంతో 1998వ సంవత్సరంలో ఈ నవజీవన్ చెవిటి మూగ పిల్లల పాఠశాలను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకును మొట్టమొదటిసారిగా కేవలము 30 మంది విద్యార్థులతో స్థాపించినటువంటి ఈ నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాల ఇప్పుడు 194 మంది విద్యార్థులతో విరాజిల్లుతుంది. అంటే దీనికి ముఖ్య కారకుడు మన ఫాదర్ మర్రెడ్డి గారు. వీరికి ఉచిత విద్య అందించడంతో పాటు వీరికి దుస్తులను, తర్వాత భోజన వసతి, ఫ్రీ అకామిడేషన్ కూడా కల్పించారు. ఫాదర్ మర్రెడ్డి గారు, వికలాంగులకు ఎంతో అమూల్యమైన సేవను అందిస్తున్న మీరు మా దివ్యవాణి ప్రేక్షకులకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగలరా? దివ్యవాణి నాకు ఎంతో నచ్చిన ఒక కార్యక్రమం. ఈ కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆంధ్ర బిషప్స్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ కలిసి మనకు ఈ గొప్ప వరాన్ని మనకు దయచేసినందులకు నేను నిజంగా దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య, దైవ వాక్కు ఒక కొన్ని వేల మందికి ఒక గురువు సరిపోరు. కాబట్టి ఈ దివ్యవాణి టీవీ ద్వారా అనేక మంది రోజు దివ్య పూజలు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నారు. మరి ఆ విధంగా వారు ముందుకు పోవడానికి ఒక దోహదపడిన కార్యం ఈ దివ్యవాణి. అలాగే ఈ దివ్యవాణికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, వికలాంగుల పిల్లలు మీరు ఎక్కడన్నా ఉండండి, నేను మా దగ్గర డిప్లొమా చేసే టీచర్లకు నేను చెప్తూ ఉంటాను. ఏమని చెప్తూ ఉంటానంటే, ఇదిగో మీరు ఈ 2 సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత మీ జీవితంలో మీరు ఒక చిన్న పిల్లవాడికి సహాయం చేస్తే అది దేవునికి సహాయం చేసినట్లే. కాబట్టి మీరు ఈ పిల్లలను డైవర్ట్ చేయండి. నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ ఉన్నది, మానసిక వికలాంగుల పిల్లలకు ఒక సంస్థ ఉన్నది, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు ఒక సంస్థ ఉన్నది, గుడ్డి వారికి ఒక సంస్థ ఉన్నది. 10th క్లాస్ పిల్లలు పాస్ అయిన తర్వాత బీదవాళ్ళైతే ఇదిగో నర్సింగ్ ట్రైనింగ్. మనమే వారికి సహాయం చేసి అమ్మగారికి నెలకు 6,000 రూపాయలు కట్టి ఆ పిల్లలను చదివించి వారిని ఒక ప్రయోజకుడుగా చేయడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యం. కాబట్టి నేనే కాదు, ఈ సమాజము అందరూ కూడా, దివ్యవాణి చూసే ప్రేక్షకులందరూ కూడా ఆ వికలాంగుల పిల్లలలో ఉన్న దేవుని చూడమని నేను కోరుతాను. ఆ విధంగా వారు గమనించి ఆ పిల్లలకు మీ చేతనైనంత సహాయం, మీరు రోజు సహాయం చేయవలసిన అవసరం లే,
మామూలుగా ఈ లెంటెన్ కంపెనీ అని మనం చెప్తాం. ఈ లెంటెన్ కంపెనీలో నేను మొట్టమొదటి చెప్పినది ఏంటంటే, ఒక పిరికెడు బియ్యం మీరు తీసుకుని వచ్చి ఆ గుడిలో పెట్టండి. ఆ బియ్యము నేను వికలాంగుల పిల్లలకి ఇస్తాను. ఆ డబ్బులు కావాలంటే నేను ఆ రోముకు ఆ సంస్థకు పంపడం జరుగుతుంది. ఆ వికలాంగుల పిల్లలని మనము తృణీకరించడానికి అవకాశం లేదు. వారు కూడా దేవుని యొక్క ప్రతిరూపాలే. కాబట్టి అందరూ దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరూ దయచేసి గమనించి ఆ విధముగా ఆ పిల్లలకు సహాయం చేయాలని నేను కోరుకుంటాను. నేను చేసే కార్యక్రమాలలో ఇంకా అనేక విధములైనటువంటి ఏమిటంటే, ఒక టైలరింగ్ సెక్షన్ ఇక్కడ ఒక 15 మంది 20 మంది పిల్లలు నేను అడ్మిట్ చేసుకొని వారికి సంవత్సరం అంతా ట్రైనింగ్ ఇప్పిస్తామమ్మా. ఒక మంచి టీచరు వారికి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, వారికి కావలసిన సూయింగ్ మిషన్స్, ఆ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నీ అక్కడ కొనిపెట్టి వాళ్ళను ఒక సంవత్సరం రోజులకు ట్రైనింగ్ ఇప్పించేసి సంవత్సరం చివరన వారికి ఒక ఫ్రీగా ఒక షూయింగ్ మిషన్ ఇప్పించి వారి గ్రామాలలో వారు ఆ పనిని చేసుకొని తద్వారా వారి జీవితాలను పండించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ ఇన్స్టిట్యూట్లో, అలాగే వెలుగోడు గ్రామంలో అక్కడ అమ్మగారులు అక్కడ కూడా ఒక 20 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే చాపిరేవుల గ్రామంలో అక్కడ కూడా వాళ్ళు అమ్మగారు టైలరింగ్ నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మగారులకు కావలసిన ఈ టైలరింగ్ మిషన్స్ కానీ వారికి ఏదైనా సహాయం కావాలంటే ఆ విధముగా అందించడం జరుగుతుంది. నా పేరు రాజేశ్వరి, మా ఊరు అంబాపురం. మాకు చదువుకోవడానికి స్తోమత లేకపోవడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఫాదర్ మాకు తల్లిదండ్రుల్లా నిలిచారు. మేము ఇక్కడికి వచ్చి మా జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా ఉన్నాము. మాది 10th బ్యాచ్ కాబట్టి చాలా బాగా చూసుకుంటున్నారు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు. మాకు లాస్ట్ సంవత్సరం పాటు నేర్పించి లాస్ట్ వెళ్ళేటప్పుడు మిషన్ ఇస్తారు. హాస్టల్ వసతి కలదు. మాకు సిస్టర్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళకి చెప్తే చూసుకుంటారు. మరెడ్డి ఫాదర్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా చేశారు. మరెడ్డి ఫాదర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాలలో. ఇప్పుడు పోలూరులో ఒక డిస్పెన్సరీ ఉన్నది, అలాగే గోస్పాడులో ఒక డిస్పెన్సరీ ఉన్నది, సిరివెల్లలో ఒక డిస్పెన్సరీ ఉన్నది. ఈ అమ్మగారులందరూ ఈ మందులు కొని ఇస్తే గన వారి మందులను అవసరమైనప్పుడు అక్కడ ఎమర్జెన్సీగా వాళ్ళకు సపర్య చేయడానికి ఈ మందులు పనికొస్తాయి. కాబట్టి సంవత్సరానికి ఈ మెడికల్ సెంటర్స్కి అందరికీ నేను మందులు కొని ఇచ్చి తద్వారా ఆ ప్రజల యొక్క ఆ రోగాల నుంచి కొద్దిగా తీసివేయడం. పూర ఎక్కువ అయితే కన్నా వాళ్ళని టౌన్కి తీసుకొని వచ్చి చేర్పించడం జరుగుతుంది. కానీ అయితే మామూలుగా ఆ గ్రామాలలో మేము గ్రామాలకు పోయినప్పుడు, పరిచర్యకు పోయినప్పుడు తప్పకుండా అమ్మగారు కూడా మాతో వస్తారు. వారు ఈ ఇల్లు సందర్శించి వారికి ఈ మందులు ఏదైతే అవసరమవుతాయో వారిని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక విధములైన కార్యక్రమములు కొనసాగించడం జరుగుతుంది. అది దేవుని చిత్తం. దేవుడి యొక్క బలం ఉన్నట్లయితే, ఆ దేవుని యొక్క కృప ఉన్నట్లయితే మనం అనేక కార్యములు జరుపుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ ఇన్స్టిట్యూషన్లలో ఎవరైనా సరే మీరు అడ్మిషన్ కావాలంటే చేరాలనుకున్నట్లయితే నియమ నిబంధనలు ఏమి లేవమ్మా. మీరు పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇక్కడికి వస్తే గన ఇక్కడ మా టీచర్లందరూ ఆ వినికిడి లోపము ఎంత ఉన్నదని మా యంత్రాలతో కనిపెట్టి వారిని ఈ విధంగా చేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ అయితే వారిని నవజీవన్లో చేర్చుకోవడం జరుగుతుంది. మానసిక వికలాంగులైతే వారిని అక్కడ ఆ గోపవరంలో అనే స్థలంలో వారిని పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పోలియో అఫెక్టెడ్, మామూలుగా పోలియో ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా అక్కడక్కడ కొన్ని సంఘటనలు మాత్రం ఉన్నాయి. వారిని పెద్ద కొట్టార గ్రామంలో అక్కడ చేర్పించడం జరుగుతుంది. పక్కనే ఒక హై స్కూల్ ఉన్నది కాబట్టి వారిని సైమల్టేనియస్గా ఆ హై స్కూల్లో చదివించడము, అటు తర్వాత కాలేజీ పంపడము జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏమి నియమ నిబంధనలు లేవు. ఇక్కడ వచ్చిన తర్వాత వారు ఏ విధంగా అఫెక్టెడ్ బై దిస్ డిసీజ్ అని టీచర్లు మా వాళ్ళన్నీ నమోదు చేసుకొని వారికి ఒక వికలాంగుల సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే మేము చేసే సహాయంలో గవర్నమెంట్ వారు కొద్దిగా ఏమంటారు దాన్ని సబ్సిడీ ఏదో ఇస్తున్నారు. దానిని పొందడానికి ఈ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి వికలాంగుల సర్టిఫికేట్ అవసరం. అది కూడా 60-70% వికలాంగత్వం ఉంటేనే ఆ గవర్నమెంట్ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా వారు మా స్కూల్లో చేరి ఆ విధముగా ముందుకు పోవడానికి అవకాశం దొరుకుతుంది. నా పేరు సిస్టర్ ఎల్సీ. ఐ బిలాంగ్ టు సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ మాధవరం.
నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన దానికి ఫాదర్ గురించి 2 మాటలు చెప్పాలా అని. ఎందుకంటే ఫాదర్ ఇస్ అ గుడ్ సమారిటన్. యాజ్ కుమ్మర్ సేస్, వన్ హూ రిసీవ్స్ కైండ్నెస్ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్, and one who shows kindness will never remember it, it seems. So we are grateful to Father for all that he has done for us. He loves the children so much that he helps them and cares for them, and every month he gives them amount so that they may have good food and good education. Father, we are grateful to you because you are the good Samaritan who has helped us to have a good education for these poor children. నా పేరు ఎస్ కరుణ. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ డిఎస్సిఎంఆర్ కాలేజ్లో టీటీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఇంతమంది మానసిక వికలాంగుల పిల్లలకి సేవా కార్యక్రమాలు అందుతున్నాయంటే అందుకు ముఖ్య కారణం మర్రెడ్డి ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మినరల్ వాటర్ అన్నీ సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటూ ఉంటారు. ఫాదర్ ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని విచారాలు డెవలప్ కావడానికి ఫాదర్ కారణం. ఎందుకంటే దేవుని వాక్య పరిచర్య చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ వికలాంగుల పిల్లలందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం ఒక రకంగా ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు దివ్యబలి పూజ అర్పిస్తూ మా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలి అనేసి ప్రేర్ చేస్తూ ఉంటారు. మా కోసం ఇక్కడ కాలేజీ, ఒక స్కూల్, ఒక హాస్టల్ ఎన్ని పడ్డాయంటే దేవుని దీవెనలు ఎంతైనా ఉన్నట్టే. నా పేరు రవి. ఫాదర్ మర్రెడ్డి గారి గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకోదలుచుకున్నాను. ఫాదర్ మర్రెడ్డి గారు యొక్క సహాయక చర్యలు, సేవాభావంతో నేను ఈరోజు ఈ ఫీల్డ్లో, ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్లో నేను ఒక టీచర్గా లేదా లెక్చరర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఫాదర్ గారు నాకు ఈ ఫీల్డ్లో ఒక టీచర్గా ఎదగడానికి, లెక్చరర్గా చదువుకోవడానికి నాకు ఎంతో సహాయపడ్డారు. ఫాదర్ గారు నన్ను ఆహ్వానించి తన యొక్క ఇన్స్టిట్యూషన్లో పెట్టుకొని నాకు ఎడ్యుకేషన్ ఇప్పించడం అనేది జరిగింది. మరి ఫాదర్ గారి యొక్క సహాయంతో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలుగుతున్నాను. 10 సంవత్సరముల కాలం నుంచి నేను నంద్యాల గురుమండలంలో ఒక డీనుగా పనిచేస్తున్నానమ్మా. 10 సంవత్సరాలలో మొట్టమొదట నేను చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, నంద్యాల పట్టణంలో ఒక పెద్ద గుడి లేదు. మరి మా మేత్రానుల ప్రోత్సాహంతో, వారి యొక్క ప్రేమతో, ఎందుకంటే మేత్రానులు కూడా ఈ ప్రాంతమును చెందిన మా కాపరి కాబట్టి నంద్యాల పట్టణంలో ఒక మంచి గుడి కట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వారి యొక్క నిర్ణయము అభినందనీయమే. ఎందుకంటే ఇంత పెద్ద పట్టణము 20 విచారణతో అలరారుతుంది. మరి ఈ ప్రాంతంలోని ఎంతోమంది క్యాథలిక్స్, సుమారుగా 40,000 మంది క్యాథలిక్స్ ఈ నంద్యాల గురుమండలంలో ఉన్నారు. మరి అలాంటి ఒక నంద్యాల పట్టణంలో ఇంత పెద్ద గుడి బహుశా మన మేత్రాసంలోనే ఒక అందమైన గుడిగా నేను అభివర్ణించవచ్చు. అంతేకాకుండా లోపలికి వెళితే ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్, దేవుణ్ణి సేవ చేయడానికి, దేవుని ఆ ప్రార్థన చేసుకోవడానికి కావలసిన అనువైన స్థలముగా నేను భావన చేస్తూ ఉన్నాను. మరి అనేక మంది భక్తులు, ఇంతకుముందు గుడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు గుడి నిర్మాణమైన తర్వాత గుడి ప్రతి ఆదివారము పట్టకుండా ఉన్నది. కాబట్టి అంతమంది మామూలు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా, ఈవెన్ ప్రొటెస్టెంట్ పాస్టర్లు కూడా ప్రతి ఆదివారం వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని పోవటము నేను గమనించాను, నేను చూస్తూ ఉన్నాను. వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఒక గొప్ప కార్యంగా భావన చేస్తూ ఉన్నాం. మరి ఈ గురుమండలంలో సుమారుగా ఒక 35 మంది గురువులు, మేత్రాసన గురువులు కానివ్వండి, సభ గురువులు కానివ్వండి, అందరం కలిసి ఒక 35 మంది గురువులము ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క విచారణలో ఒక గురువు లేకపోతే ఒక సహాయక గురువు, అమ్మగారి యొక్క కాన్వెంట్, ప్రతి ఒక్క విచారణలో ఒక కాన్వెంట్ ఉన్నది. నేను ఇంకొక విషయం చెప్పాలి. నా గురుమండలములో, ఈ నంద్యాల గురుమండలములో సిస్టర్ల యొక్క ఆ సేవాభావము మెచ్చదగినది. వారి యొక్క పరిచర్య వలన ఒక గురువు ఎన్నో పెద్దగా సేవలు చేయడానికి ఒక దోహదపడుతుంది. మనము అమ్మగారితో వారిని సహాయము తీసుకొని తద్వారా దైవ వాక్కును అందించడానికి చాలా ఉపయుక్తముగా ఉన్నదమ్మా. అమ్మగారులు ఒక గొప్పగా సేవ చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎక్కడ ఏ విచారణలో కూడా అమ్మగారులు గురువుకి వ్యతిరేకంగా పోయిన సూచనలు లేవు. వారి యొక్క పరిచర్య, వారు గురువుతో సహకరించి ఒక గొప్ప పనులు చేస్తున్నారని నేను భావన చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా నా సేవలు చూసుకున్నట్లయితే నేను ఎక్కడ కూడా నేను ఒక్కడిని ఇన్ని కార్యములు చేయలేను. నా పరిచర్యలో అమ్మగారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. వారు చాలా చక్కగా గొప్ప పనులు చేస్తున్నారని
నేను భావన చేస్తూ ఉన్నా. మరి అమ్మగారులను కూడా మనము మన సోదరులుగా భావించి ఏ గురువైనా వారిని పరిచర్యలు తీసుకున్నట్లయితే వారు గొప్పగా ఆ విచారణలో గురు పరిచర్య చేయడానికి దైవ సేవ చేయడానికి వారు ఉపయుక్తంగా ఉంటారని నేను భావన చేస్తూ ఉన్నా. మరి వారు కూడా చాలా వందనాలు, ఎందుకంటే వారి పరిచర్య గొప్పది నంద్యాల గురు మండలంలో. మరి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క పరిచర్యలు ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నా. నంద్యాల గురు మండలంలో మీరు అందిస్తున్నటువంటి సేవలు ఎంతో గొప్పవి. మీ సేవలు అమూల్యమైనటువంటివి. మీరు మీ యొక్క జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మంచి పనులకు గాను దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి రాబో కాలంలో మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేపట్టాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మీరు మీ యొక్క జీవితంలోని అనేకమైనటువంటి మంచి విషయాలను మాకు తెలియపరిచినందుకు మా తరపున, మా దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ అమ్మా, వందనాలు. కొందరు తమ కోసమే జీవిస్తారు, మరికొందరు తమ కుటుంబం కోసం జీవిస్తారు. కానీ కొందరు మహానుభావులు సమాజం కోసం జీవిస్తారు. అలాంటి వారే ఈనాటి మన మంచి సమరుడైన గురుశ్రీ బోరెడ్డి మర్రెడ్డి గారు. వీరు కర్నూలు మేత్రాసన గురువులు. తాను 40 సంవత్సరాలుగా గురు సేవలు అందిస్తున్నారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచుతూ శ్రమకు ఊపిరిగా, కార్యసాధనే జీవనముగా, పట్టుదలే ప్రాణముగా, అవరోధాలే ప్రోత్సాహాలుగా, విజయమే లక్ష్యంగా, ప్రార్థననే జీవితంగా భావించి మునుముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి ఫాదర్ మర్రెడ్డి గారు. నంద్యాల గురు మండల పరిధిలో నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ డెఫ్, సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం, జేఎంజే స్పెషల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ నిర్వహిస్తూ వికలాంగులకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న మన మంచి సమరుడైన ఫాదర్ మర్రెడ్డి గారి అపురూప సేవలను ఇప్పుడు తిలకించుదాం. నమస్కారం ఫాదర్ గారు. నమస్కారం అమ్మా. ఫాదర్ మర్రెడ్డి గారు, మీరు వికలాంగులకు సేవలు అందిస్తున్నప్పుడు మీరు పొందిన ఆ యొక్క అనుభూతిని, సంతోషకరమైన సంఘటనలను మాతో పంచుకోగలరా? అమ్మా, ఈ సంతోషకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఒక పిల్లవాడు, చిన్న పిల్లగా 5 సంవత్సరాల పిల్లవాడు కానీ మా నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్కు వచ్చి చేరినప్పుడు ఆ పిల్లవాడు దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రతిరూపమే. ఏమీ చేత కాదు, వినడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఆ పిల్లవాడిని చంకలో ఎత్తుకొని నేను ఎంత అనుభూతిని పొందానో.
అదే పిల్లవాడు అదే అమ్మాయి 10 సంవత్సరాల తర్వాత పెద్దగా 10th క్లాస్ చదివి ఈ నుంచి బయటికి పోతూ ఉంటే నేను పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వారు తమ సంజ్ఞల ద్వారా ఆ సూచనల ద్వారా ఆ సైన్ లాంగ్వేజ్ ఇతరులతో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు పొందే అనుభూతి అంతకన్నా నాకేం కావాలమ్మా. అంతేకాదు వారు బయటికి వెళ్ళి వాళ్ళు సంపాదించుకొని వారి యొక్క జీవితాలను పండించుకోవడానికి వారు ముందుకు పోతూ ఉంటే నాకు చాలా సంతోషం. సరే, ఆ మానసిక వికలాంగుల పిల్లల దగ్గరికి పోయినప్పుడు నేను నిజంగానే ఎంతో అనుభూతిని పొందుతాను. దేవుడు మరి ఏ కారణం చేతిని వారు సృష్టించాడు, అయినా నేను వారిని ఎప్పుడు విస్మరించను. నేను చెబుతాను, ఒకవేళ రిటైర్డ్ అయిన తర్వాత నేను మానసిక వికలాంగుల పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి వ్యక్తిగతంగా నేను అక్కడే సేవ చేస్తానని అమ్మగారికి చెబుతూ ఉన్నాను. మరి దేవుడు ఏ విధంగా అనుకూలిస్తాడో తెలియదు. మరి వారికి నిజంగా వారు తినలేరు, కూర్చోలేరు, ఎన్నో విధములుగా వారు నష్టపోతూ ఉన్నారు. హైపర్ టెన్షన్ పీపుల్, ఆ మానసిక వికలాంగుల పిల్లలు నిజముగా వారి దగ్గరికి పోవాలంటే నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇదిగో మీరు సంపాదనలో ఒక 8,000 రూపాయలు ఇస్తే ఒక మంచి అన్నం ఒకరోజు వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కాబట్టి రండి, మీరు నా దగ్గరికి రండి, మన అందరం కలిసి అక్కడికి వెళ్ళి వారికి భోజనం వడ్డించి మనమే తినిపిస్తాం. ఎంత సంతోషం పొందుతారంటే అంత సంతోషము జీవితంలో ఎక్కడా దొరకదు. కాబట్టి ఇలాంటి అనుభూతులు ఎన్నెన్నో నా జీవితంలో. ఇక్కడ ఎంతోమంది మానసిక వికలాంగులు సేవ పొందుతున్నారంటే దానికి మూల కారణం రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి గారు. మరి 1995 నుండి ఇప్పటి వరకు ప్రతినిత్యము ఆయన ఇక్కడ ఉన్నటువంటి మా గురించి, విద్యార్థుల గురించి తలస్తూ ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సన్నిద్ధంగా ఉంటూ ఉన్నారు. నేను సిస్టర్ అల్ఫోన్సా జేఎంజే. మేము జేఎంజే సంస్థకి ఫాదర్ మర్రెడ్డి గారు 2010లో మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఫాదర్ గారు జేఎంజేకి చిరపరిచయస్తులు. ఫస్ట్గా ఫాదరు తన యొక్క సేవా కార్యక్రమాలని పెద్ద కొట్టాలలో వికలాంగుల కొరకు ఆశ్రమాన్ని నిర్మించి మాకు అప్పచెప్పి వాళ్ళని చూసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఫాదర్ గారు కేవలం మంచి గురువే కాకుండా ఇట్లా సేవా కార్యక్రమాలకు చాలా సెల్ఫ్లెస్గా చేస్తూ మరి మాకు ఇంత సంస్థను హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటికి కూడా మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్ చేస్తూ మేము ఈ పాఠశాలని సమర్థవంతంగా రన్ చేయడానికి మాకు సహాయపడుతున్నారు. ఫాదర్ గారు, నంద్యాల వికలాంగుల పితామహుడు అనే బిరుదును మీకు అనేకులు ఇస్తామన్నప్పుడు మీరెందుకు దానికి నిరాకరించారు? 28 సంవత్సరాల నుంచి నేను ఈ సేవాభావాన్ని నిర్వర్తిస్తున్నానమ్మా. ఈ కార్యంలో అనేక మంది వికలాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, కలెక్టర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో చాలామంది, ఎందుకంటే నేను స్థాపించినప్పుడు ఈ ప్రాంతంలో ఈ వికలాంగుల పిల్లల సేవాభావాన్ని నిర్వర్తించే ఆ సంస్థలు ఏమీ లేనప్పుడు నేను ఒక 30 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు పిల్లలు ఎంతో ఆశతో, మేము మొట్టమొదటి తెలియదు కానీ అటు తర్వాత వాళ్ళే తల్లిదండ్రులే పిలుచుకొని వచ్చి ఇక్కడ వారిని చేర్పించడం జరిగింది. మరి అలాంటప్పుడు మానసిక వికలాంగులు కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, లేకపోతే మూగ చెవిటి పిల్లలు కానివ్వండి, లేదా గుడ్డి పిల్లలు కానివ్వండి, వీళ్ళకు సేవ చేయటంలో ఉన్న ఆ తృప్తి ఇవన్నీ కూడా అందరూ గమనించారు. నేను చూడవలసిన అవసరం లేదు, నేను చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో నాకు పెద్దలు అందరూ కలిసి, ఫాదర్ మీరు అప్లై చేయండి, ఢిల్లీ నుంచి మీకు ఆ వికలాంగుల పితామహుడైన ఒక బిరుదుని ఇవ్వడానికంటే నేను బిరుదుల కొరకు దాని కొరకు నేను సేవ చేయడం లేదు నాయన. నేను చేసేది వారిలో ఉన్న క్రీస్తును నేను గమనించి వారికి సేవ చేయటం జరుగుతుంది. ఒక గురువుగా, ఒక అభిషక్తుడుగా వారికి సేవ చేయటమే గొప్ప సంగతి. కాబట్టి నేను టైటిల్స్ కానీ ఏమీ కానీ నేను కోరుకోలేదని వారికి చెప్పడం జరిగింది. ఆ విధముగా ఆ వికలాంగుల బంధు కానీ లేకపోతే ఏదైనా ఇవి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ దానిని స్వీకరించలేదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడికి రావటం జరిగింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఆ ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సేవను చూసి వాళ్ళు నిజంగా వారి హృదయాలలో ఎంతో తృప్తిని పొంది ఉన్నారు. ఎందుకంటే మనము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఈ పిల్లలకు కావలసిన సకల సదుపాయాలు అమర్చి వారికి ఒట్టి అన్నమే కాదండి, వారి గుడ్డలు, వారి పుస్తకాలు, వారికి కావలసిన ప్రతిదీ మనం అందజేసి వారిని మన
పిల్లలుగా సాకి ఆ విధముగా వారిని బయటికి పంపడం అనేది నిజంగా నాకు ఒక సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే భాగ్యం. ఒక మానసిక వికలాంగుల పిల్లవాడు ఉన్నట్లయితే ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను నిన్ననే ఒక వాట్సాప్లో చూశాను. ఒక క్యాప్సూల్, తల్లిదండ్రి ఆ మెంటలీ రిటార్టెడ్ చిల్డ్రన్ అమ్మాయిని చంపాలనుకున్నారు. అయితే ఆ అమ్మాయి దగ్గర పోయినప్పుడు తల్లి అమ్మ అని పిలుస్తుందట. వెంటనే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని అక్కును చేర్చుకుంది. మరి తల్లి యొక్క ప్రేమ అలాంటిది కాబట్టి తన బిడ్డను ఎప్పుడూ తృణీకరించదు. కాబట్టి మనము కూడా ఈ వికలాంగుల పిల్లలకు సేవ చేసినప్పుడు అంతే తృప్తిని మనం పొందుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ తృప్తి మనము ఒక వికలాంగుల పిల్లవాడుగా కాదు, జీసస్ను మన చేతుల్లో పెట్టుకున్నట్లు, వారిలో మనం ఆ క్రీస్తును మనము చూస్తున్నట్లు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు వారిలో ఉన్నప్పుడు మనం ఏమీ నిరాకరించడానికి అవకాశం లేదు. బికాజ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన రూపములో ఆయన వలె ఆ బిడ్డను కూడా కలగజేశాడు. ఆ బిడ్డను చూడవలసిన బాధ్యత మనది, మన సమాజానిది, మన ప్రతి ఒక్కొక్కరిది కూడా. ఫాదర్ గురువు అయినప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చాలా ఊర్లలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అని మంచి దృక్పథంతో ఫాదర్ గారు ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందించారు. దీంట్లో భాగంగానే 4 రకాల వికలాంగుల కోసము, అంటే అంగవికలాంగులకు కర్రలాగా ఫాదర్ మర్రెడ్డి గారు నిలుచుకొని పెద్ద కొట్టాలలో అంగవికలాంగుల కోసము ఒక పాఠశాలను స్థాపించి అక్కడ ఎంతోమంది అంగవికలాంగులకు ఫిజియోథెరపీను అన్ని హాస్పిటాలిటీని కల్పించారు. అదేవిధంగా గోపవరంలో మానసిక వికలాంగులకు, బుద్ధి మాంద్యులకు వారికి మంచి జ్ఞానాన్ని అందించేటువంటి జ్యోతిలాగా ఫాదర్ మర్రెడ్డి గారు వారికి వారి జీవితంలో మంచి వెలుగు నింపాలని గోపురంలో మానసిక వికలాంగుల కోసము ఒక పాఠశాలను స్థాపించారు. అదేవిధంగా నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాలను 1998లో వీరికి మూగా చెవిటి విద్యార్థులకు శంకులాగా, అంటే శంఖము ఏ విధంగా అయితే పూరిస్తుందో అదేవిధంగా ఫాదర్ మర్రెడ్డి గారు ఒక శంఖంలాగా వీరికి మంచి మాటలు నేర్పించాలి, వినికిడి లోపం అనేది అధిగమించాలనే ఉద్దేశంతో 1998వ సంవత్సరంలో ఈ నవజీవన్ చెవిటి మూగ పిల్లల పాఠశాలను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకును మొట్టమొదటిసారిగా కేవలము 30 మంది విద్యార్థులతో స్థాపించినటువంటి ఈ నవజీవన్ చెవిటి పిల్లల పాఠశాల ఇప్పుడు 194 మంది విద్యార్థులతో విరాజిల్లుతుంది. అంటే దీనికి ముఖ్య కారకుడు మన ఫాదర్ మర్రెడ్డి గారు. వీరికి ఉచిత విద్య అందించడంతో పాటు వీరికి దుస్తులను, తర్వాత భోజన వసతి, ఫ్రీ అకామిడేషన్ కూడా కల్పించారు.
ఫాదర్ మర్రెడ్డి గారు, వికలాంగులకు ఎంతో అమూల్యమైన సేవను అందిస్తున్న మీరు మా దివ్యవాణి ప్రేక్షకులకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగలరా? దివ్యవాణి నాకు ఎంతో నచ్చిన ఒక కార్యక్రమం. ఈ కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆంధ్ర బిషప్స్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ కలిసి మనకు ఈ గొప్ప వరాన్ని మనకు దయచేసినందులకు నేను నిజంగా దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య, దైవ వాక్కు ఒక కొన్ని వేల మందికి ఒక గురువు సరిపోరు. కాబట్టి ఈ దివ్యవాణి టీవీ ద్వారా అనేక మంది రోజు దివ్య పూజలు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నారు. మరి ఆ విధంగా వారు ముందుకు పోవడానికి ఒక దోహదపడిన కార్యం ఈ దివ్యవాణి. అలాగే ఈ దివ్యవాణికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, వికలాంగుల పిల్లలు మీరు ఎక్కడన్నా ఉండండి, నేను మా దగ్గర డిప్లొమా చేసే టీచర్లకు నేను చెప్తూ ఉంటాను. ఏమని చెప్తూ ఉంటానంటే, ఇదిగో మీరు ఈ 2 సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత మీ జీవితంలో మీరు ఒక చిన్న పిల్లవాడికి సహాయం చేస్తే అది దేవునికి సహాయం చేసినట్లే. కాబట్టి మీరు ఈ పిల్లలను డైవర్ట్ చేయండి. నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ ఉన్నది, మానసిక వికలాంగుల పిల్లలకు ఒక సంస్థ ఉన్నది, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు ఒక సంస్థ ఉన్నది, గుడ్డివారికి ఒక సంస్థ ఉన్నది. 10th క్లాస్ పిల్లలు పాస్ అయిన తర్వాత బీదవాళ్ళైతే ఇదిగో నర్సింగ్ ట్రైనింగ్. మనమే వారికి సహాయం చేసి అమ్మగారికి నెలకు 6,000 రూపాయలు కట్టి ఆ పిల్లలను చదివించి వారిని ఒక ప్రయోజకుడుగా చేయడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యం. కాబట్టి నేనే కాదు, ఈ సమాజము అందరూ కూడా, దివ్యవాణి చూసే ప్రేక్షకులందరూ కూడా ఆ వికలాంగుల పిల్లలలో ఉన్న దేవుని చూడమని నేను కోరుతాను. ఆ విధంగా వారు గమనించి ఆ పిల్లలకు మీ చేతనైనంత సహాయం, మీరు రోజు సహాయం చేయవలసిన అవసరంలే. మామూలుగా ఈ లెంటెన్ కంపెనీ అని మనం చెప్తాం. ఈ లెంటెన్ కంపెనీలో నేను మొట్టమొదటి చెప్పినది ఏంటంటే, ఒక పిరికెడు బియ్యం మీరు తీసుకుని వచ్చి ఆ గుడిలో పెట్టండి. ఆ బియ్యము నేను వికలాంగుల పిల్లలకి ఇస్తాను. ఆ డబ్బులు కావాలంటే నేను ఆ రూముకు ఆ సంస్థకు పంపడం జరుగుతుంది. ఆ వికలాంగుల పిల్లలని మనము తృణీకరించడానికి అవకాశం లేదు. వారు కూడా దేవుని యొక్క ప్రతిరూపాలే. కాబట్టి అందరూ దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరూ దయచేసి గమనించి ఆ విధముగా ఆ పిల్లలకు సహాయం చేయాలని నేను కోరుకుంటాను. నేను చేసే కార్యక్రమాలలో ఇంకా అనేక విధములైనటువంటి ఏమిటంటే, ఒక టైలరింగ్ సెక్షన్ ఇక్కడ ఒక 15 మంది 20 మంది పిల్లలు నేను అడ్మిట్ చేసుకొని వారికి సంవత్సరం అంతా ట్రైనింగ్ ఇప్పిస్తామమ్మా. ఒక మంచి టీచరు వారికి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, వారికి కావలసిన సూయింగ్ మిషన్స్, ఆ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నీ అక్కడ కొనిపెట్టి వాళ్ళను ఒక సంవత్సరం రోజులకు ట్రైనింగ్ ఇప్పించేసి సంవత్సరం చివరన వారికి ఒక ఫ్రీగా ఒక సూయింగ్ మిషన్ ఇప్పించి వారి గ్రామాలలో వారు ఆ పనిని చేసుకొని తద్వారా వారి జీవితాలను పండించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నవజీవన్ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ ఇన్స్టిట్యూట్లో, అలాగే వెలుగోడు గ్రామంలో అక్కడ అమ్మగారులు అక్కడ కూడా ఒక 20 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే చాపిరేవుల గ్రామంలో అక్కడ కూడా వాళ్ళు అమ్మగారు టైలరింగ్ నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మగారులకు కావలసిన ఈ టైలరింగ్ మిషన్స్ కానీ వారికి ఏదైనా సహాయం కావాలంటే ఆ విధముగా అందించడం జరుగుతుంది. నా పేరు రాజేశ్వరి, మా ఊరు అంబాపురం. మాకు చదువుకోవడానికి స్తోమత లేకపోవడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఫాదర్ మాకు తల్లిదండ్రులా నిలిచారు. మేము ఇక్కడికి వచ్చి మా జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా ఉన్నాము. మాది 10th బ్యాచ్ కాబట్టి చాలా బాగా చూసుకుంటున్నారు, అందరినీ చాలా బాగా చూసుకున్నారు. మాకు లాస్ట్ సంవత్సరం పాటు నేర్పించి లాస్ట్ వెళ్ళేటప్పుడు మిషన్ ఇస్తారు. హాస్టల్ వసతి కలదు. మాకు సిస్టర్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళకి చెప్తే చూసుకుంటారు మర్రెడ్డి ఫాదర్ గారు. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా చేశారు. మర్రెడ్డి ఫాదర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాలలో. ఇప్పుడు పోలూరులో ఒక డిస్పెన్సరీ ఉన్నది, అలాగే గోస్పాడులో ఒక డిస్పెన్సరీ ఉన్నది, సిరివెల్లలో ఒక డిస్పెన్సరీ ఉన్నది. ఈ అమ్మగారులందరూ
ఈ మందులు కొని ఇస్తే గన వారు ఈ మందులను అవసరమైనప్పుడు అక్కడ ఎమర్జెన్సీగా వాళ్ళకు సపర్య చేయడానికి ఈ మందులు పనికొస్తాయి. కాబట్టి సంవత్సరానికి ఈ మెడికల్ సెంటర్స్కి అందరికీ నేను మందులు కొని ఇచ్చి తద్వారా ఆ ప్రజల యొక్క ఆ రోగాల నుంచి కొద్దిగా తీసివేయడం. పూర ఎక్కువ అయితే కన్నా వాళ్ళని టౌన్కి తీసుకొని వచ్చి చేర్పించడం జరుగుతుంది. కానీ అయితే మామూలుగా ఆ గ్రామాలలో మేము గ్రామాలకు పోయినప్పుడు పరిచర్యకు పోయినప్పుడు తప్పకుండా అమ్మగారు కూడా మాతో వస్తారు. వారు ఈ ఇల్లు సందర్శించి వారికి ఈ మందులు ఏదైతే అవసరమవుతాయో వారిని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక విధములైన కార్యక్రమములు కొనసాగించడం జరుగుతుంది. అది దేవుని చిత్తం. దేవుడి యొక్క బలం ఉన్నట్లయితే, ఆ దేవుని యొక్క కృప ఉన్నట్లయితే మనం అనేక కార్యములు జరుపుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ ఇన్స్టిట్యూషన్లలో ఎవరైనా సరే మీరు అడ్మిషన్ కావాలంటే చేరాలనుకున్నట్లయితే నియమ నిబంధనలు ఏమి లేవమ్మా. మీరు పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇక్కడికి వస్తే గన ఇక్కడ మా టీచర్లందరూ ఆ వినికిడి లోపము ఎంత ఉన్నదని మా యంత్రాలతో కనిపెట్టి వారిని ఈ విధంగా చేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ అయితే వారిని నవజీవన్లో చేర్చుకోవడం జరుగుతుంది. మానసిక వికలాంగులైతే వారిని అక్కడ ఆ గోపవరంలో అనే స్థలంలో వారిని పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పోలియో అఫెక్టెడ్, మామూలుగా పోలియో ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా అక్కడక్కడ కొన్ని సంఘటనలు మాత్రం ఉన్నాయి. వారిని పెద్ద కొట్టార గ్రామంలో అక్కడ చేర్పించడం జరుగుతుంది. పక్కనే ఒక హై స్కూల్ ఉన్నది కాబట్టి వారిని సైమల్టేనియస్గా ఆ హై స్కూల్లో చదివించడము, అటు తర్వాత కాలేజీ పంపడము జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏమి నియమ నిబంధనలు లేవు. ఇక్కడ వచ్చిన తర్వాత వారు ఏ విధంగా అఫెక్టెడ్ బై దిస్ డిసీజ్ అని టీచర్లు మా వాళ్ళన్నీ నమోదు చేసుకొని వారికి ఒక వికలాంగుల సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే మేము చేసే సహాయంలో గవర్నమెంట్ వారు కొద్దిగా ఏమంటారు దాన్ని సబ్సిడీ ఏదో ఇస్తున్నారు. దానిని పొందడానికి ఈ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి వికలాంగుల సర్టిఫికేట్ అవసరం. అది కూడా 60-70% వికలాంగత్వం ఉంటేనే ఆ గవర్నమెంట్ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా వారు మా స్కూల్లో చేరి ఆ విధముగా ముందుకు పోవడానికి అవకాశం దొరుకుతుంది. నా పేరు సిస్టర్ ఎల్సీ. ఐ బిలాంగ్ టు సిస్టర్ ఆఫ్ సెయింట్ యాన్ మాధవరం. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన దానికి ఫాదర్ గురించి 2 మాటలు చెప్పాలా అని. ఎందుకంటే ఫాదర్ ఇస్ అ గుడ్ సమారిటన్. యాజ్ కుమ్మర్ సేస్, one who receives kindness should never forget it, and one who shows kindness should never remember it, it seems. So, we are grateful to Father for all that He has done for us. He loves the children so much that He helps them and cares for them, and every month He gives them amount so that they may have good food and good education. Father, we are grateful to You because You are the good Samaritan who has helped us to have a good education for these poor children. నా పేరు ఎస్ కరుణ. సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ DSCMR కాలేజ్లో TTC ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఇంతమంది మానసిక వికలాంగుల పిల్లలకి సేవా కార్యక్రమాలు అందుతున్నాయంటే అందుకు ముఖ్య కారణం మర్రెడ్డి ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మినరల్ వాటర్ అన్నీ సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటూ ఉంటారు. ఫాదర్ ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని విచారాలు డెవలప్ కావడానికి ఫాదర్ కారణం. ఎందుకంటే దేవుని వాక్య పరిచర్య చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ వికలాంగుల పిల్లలందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం ఒక రకంగా ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు దివ్యబలి పూజ అర్పిస్తూ మా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా యాక్టివ్గా ఉండాలి అనేసి ప్రేర్ చేస్తూ ఉంటారు. మా కోసం ఇక్కడ కాలేజీ, ఒక స్కూల్, ఒక హాస్టల్ ఎన్ని పడ్డాయంటే దేవుని దీవెనలు ఎంతైనా ఉన్నట్టే. నా పేరు రవి. ఫాదర్ మర్రెడ్డి గారి గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకోదలుచుకున్నాను. ఫాదర్ మర్రెడ్డి గారు యొక్క సహాయక చర్యలు, సేవాభావంతో నేను ఈరోజు ఈ ఫీల్డ్లో ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్లో నేను ఒక టీచర్గా లేదా లెక్చరర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఫాదర్ గారు నాకు ఈ ఫీల్డ్లో ఒక టీచర్గా ఎదగడానికి, లెక్చరర్గా చదువుకోవడానికి నాకు ఎంతో సహాయపడ్డారు. ఫాదర్ గారు నన్ను ఆహ్వానించి తన యొక్క ఇన్స్టిట్యూషన్లో పెట్టుకొని నాకు ఎడ్యుకేషన్ ఇప్పించడం అనేది జరిగింది. మరి ఫాదర్ గారి యొక్క సహాయంతో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలుగుతున్నాను. 10 సంవత్సరముల కాలం నుంచి నేను నంద్యాల గురుమండలంలో ఒక డీనుగా పనిచేస్తున్నానమ్మా. 10 సంవత్సరాలలో మొట్టమొదట నేను చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, నంద్యాల పట్టణంలో ఒక పెద్ద గుడి లేదు. మరి మా మేత్రానుల ప్రోత్సాహంతో
వారి యొక్క ప్రేమతో, ఎందుకంటే మేత్రాన్లు కూడా ఈ ప్రాంతమును చెందిన మా కాపరి కాబట్టి నంద్యాల పట్టణంలో ఒక మంచి గుడి కట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వారి యొక్క నిర్ణయము అభినందనీయమే. ఎందుకంటే ఇంత పెద్ద పట్టణము 20 విచారణతో అలరారుతుంది. మరి ఈ ప్రాంతంలోని ఎంతోమంది క్యాథలిక్స్, సుమారుగా 40,000 మంది క్యాథలిక్స్ ఈ నంద్యాల గురుమండలంలో ఉన్నారు. మరి అలాంటి ఒక నంద్యాల పట్టణంలో ఇంత పెద్ద గుడి బహుశా మన మేత్రాసంలోనే ఒక అందమైన గుడిగా నేను అభివర్ణించవచ్చు. అంతేకాకుండా లోపలికి వెళితే ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్, దేవుణ్ణి సేవ చేయడానికి, దేవుని ఆ ప్రార్థన చేసుకోవడానికి కావలసిన అనువైన స్థలముగా నేను భావన చేస్తూ ఉన్నాను. మరి అనేక మంది భక్తులు ఇంతకుముందు గుడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు గుడి నిర్మాణమైన తర్వాత గుడి ప్రతి ఆదివారము పట్టకుండా ఉన్నది. కాబట్టి అంతమంది మామూలు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా, ఈవెన్ ప్రొటెస్టెంట్ పాస్టర్లు కూడా ప్రతి ఆదివారం వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని పోవటము నేను గమనించాను, నేను చూస్తూ ఉన్నాను. వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఒక గొప్ప కార్యంగా భావన చేస్తూ ఉన్నాం. మరి ఈ గురుమండలంలో సుమారుగా ఒక 35 మంది గురువులు, మేత్రాసన గురువులు కానివ్వండి, సభ గురువులు కానివ్వండి, అందరం కలిసి ఒక 35 మంది గురువులము ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క విచారణలో ఒక గురువు లేకపోతే ఒక సహాయక గురువు, అమ్మగారి యొక్క కాన్వెంట్, ప్రతి ఒక్క విచారణలో ఒక కాన్వెంట్ ఉన్నది. నేను ఇంకొక విషయం చెప్పాలి. నా గురుమండలములో, ఈ నంద్యాల గురుమండలములో సిస్టర్ల యొక్క ఆ సేవాభావము మెచ్చదగినది. వారి యొక్క పరిచర్య వలన ఒక గురువు ఎన్నో పెద్దగా సేవలు చేయడానికి ఒక దోహదపడుతుంది. మనము అమ్మగారితో వారిని సహాయము తీసుకొని తద్వారా దైవ వాక్కును అందించడానికి చాలా ఉపయుక్తంగా ఉన్నదమ్మా. అమ్మగారులు ఒక గొప్పగా సేవ చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎక్కడ ఏ విచారణలో కూడా అమ్మగారులు గురువుకి వ్యతిరేకంగా పోయిన సూచనలు లేవు. వారి యొక్క పరిచర్య, వారు గురువుతో సహకరించి ఒక గొప్ప పనులు చేస్తున్నారని నేను భావన చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా నా సేవలు చూసుకున్నట్లయితే నేను ఎక్కడ కూడా నేను ఒక్కడిని ఇన్ని కార్యములు చేయలేను. నా పరిచర్యలో అమ్మగారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. వారు చాలా చక్కగా గొప్ప పనులు చేస్తున్నారని నేను భావన చేస్తూ ఉన్నా. మరి అమ్మగారులను కూడా మనము మన సోదరులుగా భావించి ఏ గురువైనా వారిని పరిచర్యలు తీసుకున్నట్లయితే వారు గొప్పగా ఆ విచారణలో గురు పరిచర్య చేయడానికి, దైవ సేవ చేయడానికి వారు ఉపయుక్తంగా ఉంటారని నేను భావన చేస్తూ ఉన్నా. మరి వారు కూడా చాలా వందనాలు. ఎందుకంటే వారి పరిచర్య గొప్పది నంద్యాల గురుమండలంలో. మరి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నా. నంద్యాల గురుమండలంలో మీరు అందిస్తున్నటువంటి సేవలు ఎంతో గొప్పవి. మీ సేవలు అమూల్యమైనటువంటివి. మీరు మీ యొక్క జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మంచి పనులకు గాను దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి రాబో కాలంలో మీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేపట్టాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మీరు మీ యొక్క జీవితంలోని అనేకమైనటువంటి మంచి విషయాలను మాకు తెలియపరిచినందుకు మా తరపున, మా దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ అమ్మా, వందనాలు.